మిత్రులకు నమస్కారం. ప్రజా చైతన్యాస్తం న్యూస్ ఛానల్కి స్వాగతం. మిత్రులారా, తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు గడుస్తుంది. అయితే తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గారికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకున్నా కూడా అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు, అద్భుతమైన పరిపాలనను అందిస్తున్నాడు. అందులో భాగంగా విద్యాశాఖలో గొప్ప నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్యను అందించడం కోసం విద్యకు బడ్జెట్లో 44,000 కోట్ల రూపాయలు కేటాయించారు. అయితే విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్లను, సైకిళ్లను వాళ్ళకు పంపిణీ కార్యక్రమం కొనసాగిస్తున్నారు. విద్యార్థులకు మంచి నాణ్యమైనటువంటి ఫుడ్ను కూడా అందించేటట్టు ప్రణాళికలు రూపొందించడం జరిగింది. అయితే ముఖ్యమంత్రి విజయ్ గారు విద్యాశాఖకు అద్భుతమైనటువంటి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అయితే విద్యార్థుల ఫీజులు లక్షలు ఉన్నాయి. ఈ లక్షలను ఫీజులను నియంత్రిస్తూ కేవలం విద్యార్థి ఫీజు 30,000 కంటే ఎక్కువ దాటకుండా కఠిన నియమ నిబంధనలు జారీ చేశారు. విద్యార్థుల ఫీజులు 30,000 కంటే ఎక్కువ ఉంటే యాజమాన్యాల మీద కేసు నమోదు చేస్తానని సీఎం విజయ్ గారు తెలియజేశారు. ఏ స్కూల్లో అయినా సరే ఇంకా 30,000 ఫీజు, ఎక్కువ ఫీజు తీసుకున్నానంటే కేసు, ఆ స్కూల్ కూడా క్లోజ్, అన్ని పర్మిషన్లన్నీ రద్దు. ఇటువంటి కఠిన నిర్ణయాలు సీఎం విజయ్ గారు తీసుకోవడం జరిగింది. అద్భుతమైనటువంటి నిర్ణయాలు, అద్భుతమైన పరిపాలనను అక్కడ అందిస్తున్నారు. దాదాపుగా అక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా మెయిన్గా నాణ్యమైన విద్యను అందించడం కోసం మంచి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మరి భవిష్యత్తులో ఇంకా ఎటువంటి మంచి నిర్ణయాలు తీసుకుంటాడో మనం వేచి చూద్దాం. మిత్రులారా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.